అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. భలే చెప్పారండి. ఈ డీల్ ఏంటో కానీ మీటింగ్లు ఎక్కువ అయిపోయినాయి. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఈ మీటింగ్లో మనం షూటింగ్ తీసుకెళ్తాయి. కరెక్టేనండి. హలో అచ్చే, దినేష్ తప్పించుకున్నాడు. నువ్వు చెప్పేది మాకు అర్థం కాదు. ఏమంటారా? ఆగండి సార్. వాళ్ళ అరిస్తే మాకేమర్థం అవుతుంది? ఆ మిస్టర్ మాట్లాడు. గదేండో పొడగొట్టిండు, సైకిల్తో సంపు తింటాడు. వీడేం చెప్తాడో ఒక్క ముక్క సంజైతలేదు. ఇగో ఇట్లా పిచ్చి కుక్క లెక్క లొల్లి పెడతాడు. ఏం చెప్తాడో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మీకు మొత్తం అర్థమైనా నేను చెప్తాను. చెప్పు. ఏం లేదు సార్, పెద్ద డీల్ చేస్తున్నాం కదా. మా మావయ్య క్లోజ్ అవుతాడని పెద్ద బాబుని డిన్నర్ తీసుకెళ్ళాను. అక్కడ మా మావయ్య సెకండ్ సెట్ మీద కన్నేసి ఆయన లేని టైం చూసి రేపటి టైం చేసాడు. అది పెద్ద కంచు, పైగా జిమ్నాస్ట్. మిషన్ తీసి నేలకేసుకుంటే మనం లోకేసుకోవచ్చు. అక్కడతో ఆగిందా? మా మావయ్యతో చెప్పేస్తాను ఒకటే గొడవ. ఆ కాళ్ళ వేళ్ళ పడి ఆమెను కంట్రోల్ చేస్తే తలపడం తాక్కొచ్చు. ఇది మా మావయ్య చూస్తే డీల్ క్యాన్సిల్ అయిపోదు. నీకు ఎంత లాస్? చూసారండి, ఇవన్నీ నేను మీకు చెప్పినట్టు నన్ను మేడం మీద తోసి చంపేస్తాను. గుడ్ వీక్ నైట్. పాపం బాబు మనకి హెల్పింగ్ చేద్దామని వస్తే బాబుని సంపాదించుతావు. సరే క్షమించు బాబు. పర్లేదులేండి అంకుల్. అరే బాబు, ఈ గోలంతా దేనికి? నువ్వు ఫీల్ అవుతున్నదేదో ఒక పేపర్ మీద పెట్టు. పెట్టు, పెట్టమ్మా. ఏంటి పెట్టేది? నీ నోట్లో మన వయసు అప్పుడు ఆవేశ పెడితే లోపల విండ్ పైప్స్ దెబ్బతిని లేకపోతే మిషన్ వచ్చిన ఉపయోగం ఉండదు. ఇంకో బళ్ళారి బాబు, గస్సలు నేను ఎందుకు పిలిపించినావు తెలుసా? గా డాక్యుమెంట్స్ జల్దీ ఇచ్చిన వరకు లాయర్ సార్ని చూపించుకోవాలి. అదేంటండి, డాక్యుమెంట్స్ ఎప్పుడు వచ్చాను కదా. ఎప్పుడు? మన గణేష్ గారు పోయినప్పుడు మీరు ఆ బాధలో ఉంటారు. మనం ఇంకా టాపిక్ ఇచ్చాను. బండి గుట్లు వేసుకున్నా లుక్ ఏందిరా? ఇచ్చినడా? ఎక్కడ పెట్టినా మర్చిపోయా. మర్చిపోయావు. సార్, ఇప్పటికే మీకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. బీపీ రేజ్ అంటే చాలా డేంజర్ సార్. మీరు కొంచెం కూల్గా ఉండండి. అంకుల్, డాక్యుమెంట్స్ ఏముంది మళ్ళీ తెప్పిద్దాం. కాకపోతే సింగపూర్ నుంచి రావాలి కాబట్టి కాస్త టైం పడుతుంది. ఈ లోపల ల్యాండ్ చూసొద్దాం. ల్యాండ్ సరే రేపే వెళ్దాం. పెద్ద బాబుకు పర్సనల్ గారు నీతి వాక్యాలు చెప్పాలి. నాకు అదే కావాలి. మంచిగా బుద్ధి చెప్పు. రా పెద్ద బాబు. రామ్మా. నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడ ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, మొన్న ఇచ్చిన కోటింగ్ గుర్తుంది కదా. ఈసారి కోటింగ్ ఉండవు, ఎన్కౌంటర్. ఏం సార్ ఆ ముసరాడు అలా పడేసాడు. ప్రతి ఓడికి నా హీరో లోకి అయిపోయాడు. డీల్ క్యాన్సిల్ చేసేద్దాం అనిపిస్తుంది. నువ్వేం ఎమోషన్ అవ్వు. ఆ గణేష్ గారు అలాంటి కుక్కతో వచ్చాడో చూసావుగా. అంటే ఈయన కూడా ఎస్, నా మత్సనాలకి బలి అవుతాడు. బీపీ రేజ్ అయిపోయి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి రక్తం కక్కుకుని మరీ చేస్తాడు. మళ్ళీ చెక్కల్ మన ఇలా తిరిగి ఎంక్వైరీ చేసి కూర్చుంటే మనకంటే ముందు ఎవడో ల్యాండ్ తన్నిపోతాడు. నా మాట విని తొందరగా రిజిస్ట్రేషన్ పెట్టేయండి. ఈ బాబు గంటే నీకు అర్థం ఎక్కువ. టైం వచ్చి ఏది ఆగదు.